అవుట్ చేయడం జరిగింది. నెక్స్ట్ కంటిన్యూషన్గా ఇక్కడ మనకి సిగ్మా బీటా స్క్వేర్ గామా స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయడం ఆపేసాం. అది కంటిన్యూ చేస్తుంది అనమాట అండి. అయితే మనకి ఇచ్చినటువంటి ఈక్వేషన్ x³ + 3x² + 3x + r అనేటువంటిది మోనిక్ ఈక్వేషన్గా ఉంది కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి మోనిక్ ఈక్వేషన్తో కంపేర్ చేస్తాం. S1 S2 S3 వాల్యూ రాసి రూట్స్ ఏమో ఆల్ఫా బీటా గామా అని ఇచ్చారు కాబట్టి మనకున్న కండిషన్ ప్రకారం కోఎఫిషియెంట్స్ రూట్స్ ఉన్న రిలేషన్ S1 అంటే సమ్ ఆఫ్ ద రూట్స్, S2 అంటే సమ్ ఆఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద టూ రూట్స్ అన్ని, S3 అంటే ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్. ఈ వాల్యూస్ రాయడం జరిగింది. మరి సిగ్మా బీటా స్క్వేర్ గామా స్క్వేర్ అన్న వాల్యూ సిగ్మా కాబట్టి ఆల్ఫా బీటా గామా కాబట్టి 3 టైమ్స్ దీన్ని మనం సింపుల్గా రాసుకెళ్తాం. సిగ్మా బీటా స్క్వేర్ గామా స్క్వేర్ అంటే ఎక్స్పాండ్ చేశాను ప్లస్ గామా స్క్వేర్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ రాసిన తర్వాత దీన్ని ఫార్ములా ఇచ్చాను నేను మీకు ఫార్ములాస్ అని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏంటంటే దీన్ని కంపల్సరీ మీకు ఎలా రాశానంటే అండి ఇలాగా బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ప్లస్ ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఆల్ఫా బీటా గామా ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అయితే అయితే ఇప్పుడు మీ దగ్గర బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా అన్న సిమిట్రీ అనమాట అండి. గామా ఆల్ఫా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ప్లస్ ఆల్ఫా బీటా అన్న ఒకటే. అంచేత ఈ వాల్యూ ఏమన్నట్టు మనకి Q అని ఉంది. ఇది Q² అవుతుంది మైనస్ 2 ఇంటూ ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా అంటే ఇక్కడ మనకి S3 అనమాట. S3 అంటే ఏముంది ఇక్కడ మైనస్ ఆ తర్వాత ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అండి మైనస్ P S1 అన్నమాట మైనస్ P దట్ ఈక్వల్ టు Q² ప్లస్ 2PR ఏమో Q² ప్లస్ మైనస్ అంటే మైనస్ ప్లస్ మైనస్ 2PR Q² మైనస్ 2PR ఇది ప్రాబ్లం. రెండో పార్ట్ మనం 5th చెప్పాలి. 5th ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నోట్ చేసుకున్న తర్వాత చెప్తాను. చూడండి 5th ప్రాబ్లం ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ బీటా ప్లస్ గామా ఇంటూ గామా ప్లస్ ఆల్ఫా ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ మనం చేయాలంటే ఇక్కడ మనకి S1 చూడండి ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అంటే మైనస్ B అని. ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా కట్టామనుకోండి మైనస్ B మైనస్ గామా. అదే బీటా ప్లస్ గామా కట్టామనుకోండి మైనస్ B మైనస్ ఆల్ఫా. అదే మనకు ఆల్ఫా ప్లస్ గామా కట్టామనుకోండి మైనస్ B మైనస్ బీటా. ఇవి ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేయవలసి అంటే దట్ ఈక్వల్ టు మైనస్ B ఇక్కడ ఏదైతే లేదో మైనస్ గామా, ఇక్కడ మైనస్ B మైనస్ ఆల్ఫా మైనస్ B మైనస్ బీటా. ఇక్కడ లేని వాల్యూ బీటాను వేరు దట్ ఈక్వల్ టు ఈ మైనస్ కామన్ తీసాం అనుకోండి. మైనస్ కామన్ తీస్తే మైనస్ 3 మైనస్ వస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. అలాగా మైనస్ ఇంటూ ఇక్కడ మిగిలిందంటే P ప్లస్ ఆల్ఫా ఇంటూ P ప్లస్ బీటా ఇంటూ అంటే వాటిలో రాస్తున్నాను P ప్లస్ గామా దట్ ఈక్వల్ టు మైనస్ హాఫ్. ఇది మల్టిప్లై చేస్తే ఏమవుతుందంటే మీరు చేసి చూసుకోండి P³ ప్లస్ P ఇంటూ ఇక్కడ P² ఇంటూ లేదా P² ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ప్లస్ P ఇంటూ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా. ఇది వస్తుంది వాల్యూ మనకి. ఇక్కడ P ప్లస్ ఆల్ఫా ఇంటూ P ప్లస్ బీటా ఇంటూ P ప్లస్ గామా మీరు మల్టిప్లై చేస్తే ఇక్కడ మనం గుర్తుగా ఏంటంటే ఫస్ట్ P³ వచ్చింది. ఇక్కడ ఏ కూడా ఒక రూట్ ఏది కూడా కనబడుతుంది P² వచ్చింది కాబట్టి ఏది కాబట్టి P² ఉంది కాబట్టి ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా మీకు గుర్తుపెట్టుకోవడం కోసం చెప్తుందండి. ఇక్కడ P ఉంది కాబట్టి రిమైనింగ్ చూడండి దీని పవర్ 1 దీని పవర్ 1 మొత్తం 3 పవర్ 3 ఇలాగా ఇది గుర్తుపెట్టుకుంటాను చెప్తున్నాను. P² ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా రాయాలి. కొంతమంది P² ఇంటూ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా రాస్తున్నారు. నేను చేతన కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం ఉండదు లేదా మొత్తం మల్టిప్లై చేసుకోవాలి. టైం తీసుకుంటుంది కాబట్టి P³ ప్లస్ P² ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా రాసి P ఇంటూ ఇక్కడ P వచ్చింది కాబట్టి సింగిల్ ఉంది కాబట్టి ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా రాస్తాం. దట్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఇది P³ ప్లస్ P² ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అంటే మైనస్ B ఉంటుంది మైనస్ B రాస్తుంది ప్లస్ P ఇంటూ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా అంటే మన Q ఉంది వాల్యూ Q రాస్తుంది. దట్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఇక్కడ P³ మైనస్ P³ ప్లస్ PQ అని ఉంటుంది. P³ క్యాన్సిల్ అవుతుంది
మైనస్ ఇంకొకటి కాన్స్టెంట్ ఇక్కడ కాన్స్టెంట్ అని కూడా మనం మొత్తం ఇంకోటి రాయాలండి. పీ క్యూబ్ మైనస్ ప్లస్ ఆల్ఫా బీటా గామా థర్డ్ పార్ట్ రాయాలి. ఇక్కడ పీ క్యూబ్ ప్లస్ పీ స్క్వేర్ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ప్లస్ పీ ఇంటూ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా వస్తుంది. ఎక్స్ప్లెయిన్ చేయడంలో ఉద్దేశం. తర్వాత ఇక్కడ మనకి ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా అంటే అక్కడ మైనస్ ఆర్ ఉంది, మైనస్ ఆర్ వస్తుంది. దట్ ఈక్వల్ టు మైనస్ ఆర్. ఇప్పుడు మైనస్తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి ఈ మైనస్తో మల్టిప్లై చేస్తే ఆర్ మైనస్ పీక్యూ అని వస్తుంది. ఆర్ మైనస్ పీక్యూ ఇది వాల్యూ. నెక్స్ట్ ప్రాబ్లం కంటిన్యూ చేద్దాం. చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం సెకండ్ ప్రాబ్లం అండి. ఇప్పుడు ఆల్ఫా బీటా గామా దీని రూట్స్ ఆఫ్ x క్యూబ్ ప్లస్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c 0. Then find sigma alpha square sigma alpha square beta plus sigma alpha beta square. ఇది 2 మార్క్స్ ఇంపార్టెంట్ అండి. ఈ ప్రాబ్లం 2 మార్క్స్ కి. చూడండి. ఇప్పుడు ఆల్ఫా బీటా గామా విత్ ద రూట్స్ ఆఫ్ x క్యూబ్ ప్లస్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ a ఈక్వల్ 0. ఇంతకుముందు చేసిన దాంట్లో x క్యూబ్ ప్లస్ x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ r అని ఇచ్చాడు. ఇప్పుడేమో మనకి x క్యూబ్ ప్లస్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ a ఈక్వల్ 0 అని ఇచ్చాడు. ఇలా సేమ్ ప్రాబ్లం ఎక్సెల్ లో కూడా ఇలాంటివి ఉంటుంది. ఇది చేసుకోవాలి. ఇప్పుడు చూద్దాం. దెన్ ఫైండ్ సిగ్మా ఆల్ఫా స్క్వేర్ బీటా ప్లస్ సిగ్మా ఆల్ఫా బీటా స్క్వేర్. ఇది కూడా మీకు ఫార్ములా నేను ఇచ్చానండి. చేద్దాం. ముందు ఈక్వేషన్ తీసుకోండి. గివెన్ ఈక్వేషన్ ఏదైతే ఉందో ఆ ఈక్వేషన్ గివెన్ ఈక్వేషన్ ఇస్ x క్యూబ్ ప్లస్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ 0. ఇది కూడా క్యూబిక్ ఈక్వేషన్. ఇది కూడా మోనోమిక్ ఈక్వేషన్ ఉంది కాబట్టి డైరెక్ట్ గా కంపేర్ చేస్తాం. x క్యూబ్ మైనస్ x1x స్క్వేర్ ప్లస్ s2x మైనస్ s3 ఈక్వల్ టు 0 తో కంపేర్ చేస్తే ఇక మీకు s1 అంటే మైనస్ a, s2 అంటే b, s3 అంటే మైనస్ c. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయమన్నది సిగ్మా ఆల్ఫా స్క్వేర్ బీటా ప్లస్ సిగ్మా ఆల్ఫా బీటా స్క్వేర్. అయితే రూట్స్ ఆల్ఫా బీటా ఇచ్చారు కాబట్టి లెట్ ద రూట్స్ ఆఫ్ గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఆల్ఫా బీటా గామా. ఆల్ఫా బీటా గామా ఇచ్చారు. దాని మనకి ఏమవుతుందంటే కండిషన్స్ ఇప్పుడు రాసినట్టే అండి. దాని S1 అంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. ఇంకా ముందు -2 రాస్తాం, ఇక్కడ -a రాస్తాం. S2 అంటే ఆల్ఫా ఇంటూ బీటా ప్లస్ బీటా ఇంటూ గామా ప్లస్ గామా ఇంటూ ఆల్ఫా. దట్ ఈక్వల్ టు ముందు అక్కడ 2 రాస్తాం, ఇక్కడ b రాస్తాం. S3 అంటే ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా. ఇందు ముందు అక్కడ -r రాస్తాం, -c రాస్తాం. అయితే మీకు ఇది ఫార్ములా ముందుగా ఇచ్చాను ఫైండ్ అవుట్ చేయమని. నా సిగ్మా ఆల్ఫా స్క్వేర్ బీటా ప్లస్ సిగ్మా ఆల్ఫా బీటా స్క్వేర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని. సిగ్మా ఆల్ఫా స్క్వేర్ బీటా అంటే దీని ఫార్ములా మీకు ముందుగానే ఇచ్చాను. ఏంటంటే అండి ఆల్ఫా బీటా లేదా ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఇంటూ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా చూసుకోండి. మీ దగ్గర ఉంటుంది -3 ఆల్ఫా బీటా గామా. ఈ వాల్యూని దీని వాల్యూని డైరెక్ట్ ఫార్ములాస్ ఇచ్చాను, అక్కడ చూసుకోండి. లేదు మీరు ఎక్స్పెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అంటే -a ఇంటూ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా అంటే b -3 ఇంటూ ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా అంటే c సింప్లిఫై చేస్తే -ab అవుతుంది ప్లస్ 3c వస్తుంది. మీ ఆన్సర్ 3c - ab అని ఉంటుంది. చూడండి. ఇదండి ఇక్కడికి ఈ సాల్వ్ ప్రాబ్లమ్స్లో మీకు ఇంపార్టెంట్గా చెప్పడం జరిగింది. ఇప్పుడు నేను ఎక్సర్సైజ్లో ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ చెప్తాను, చూద్దామండి.
ఎక్సర్సైజ్ 4A. ఎక్సర్సైజ్ 4A అండి. మీకు ఏమందంటే చూడండి, ఎక్సర్సైజ్ 4Aలో ఫార్మ్ polynomial equation of the lower degree with roots as given below అని ఇచ్చాడు. ఆ ఈక్వేషన్లో ఒకసారి మీకు ఎక్సర్సైజ్ మొత్తం అంతా కూడా, ఆ ఎక్సర్సైజ్ అంతా కూడా మీకు ఒకసారి చూపించడం జరుగుతుందండి. ఇందులో ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఏంటనేది చూద్దాం. మీకు ఎక్సర్సైజ్ 4Aలో అకాడమీ బుక్ ప్రకారం 4Aలో ఫస్ట్ క్వశ్చన్ మీకు ఫార్మ్ polynomial equation of the lower degree with roots as given below అని ఇచ్చారు. అంటే ఫస్ట్ నేను ఇలాగ 3 రూట్ తీసుకొని ఈక్వేషన్ ఫార్మ్ చేస్తున్నానండి. మీకు ఇచ్చిన క్వశ్చన్ అండి, ఫార్మ్ polynomial equation of the lower degree whose roots are given below అని. ఫస్ట్ ప్రాబ్లం అండి, 1, -1, 3 ఇవి రూట్స్ కాబట్టి ఈక్వేషన్ ఎలా ఫార్మ్ చేస్తాం మీకు చెప్పాను. ఆల్ఫా బీటా గామా అనుకుని S1 కట్టి తర్వాత S2 కట్టి, S1 అంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా, S2 అంటే ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా కట్టాలి, S3 అంటే ఆల్ఫా బీటా అంటే గామా కట్టుకొని మౌలిక ఈక్వేషన్ రాసుకొని చేయొచ్చు. మౌలిక ఈక్వేషన్ అంటే x³ - S1 x² ప్లస్ S2x - S3 = 0 అని చేయాలి. అలా చేసే వాళ్ళు అలా తీసుకోవచ్చండి, ఈజీగా ఉంటాయి. లేదనుకుంటే డైరెక్ట్గా రూట్స్ ఇచ్చారు కాబట్టి మన ఈక్వేషన్ డైరెక్ట్గా రాస్తారు. వీటిని మీరు ఏబిసిఎన్ కానీ ఆల్ఫా బీటా కానీ తీసుకుంటే రిక్వైర్డ్ polynomial ఈక్వేషన్, రిక్వైర్డ్ క్యూబిక్ polynomial ఈక్వేషన్. ఇక్కడ మనకి లోయర్ డిగ్రీ అండి. లోయర్ డిగ్రీ అంటే ఏంటంటే కొన్ని రూట్స్ 1, -1 వరకు -1, -1, 3, 4 అలాగే ఇది కూడా పెట్టమంటారు. కొన్ని ఈక్వేషన్స్కి అయితే 3 రూట్స్ ఇచ్చాడు, కొన్ని ఈక్వేషన్ 4 రూట్స్ ఇచ్చాడు. అంచేతన మనకి ఇచ్చినటువంటి రూట్స్ని బట్టి ఆ ఈక్వేషన్ ఫామ్ అవుతాయి. ఇక్కడ 3 రూట్స్ ఉన్నాయి కాబట్టి క్యూబిక్ ఈక్వేషన్ వస్తుంది. రిక్వైర్డ్ క్యూబిక్ ఈక్వేషన్ ఇదిలో మీరు రాసేటప్పుడు మనం ఏం చేస్తామంటే x - ఆల్ఫా అంటాం. x - 1 ఇంటూ x - బీటా అంటే -1 +1 అయిపోతుంది ఇంటూ x - గామా x - 3 = 0. ఏమైనా సరే రూట్స్కి ఇచ్చినప్పుడు ఈక్వేషన్ ఫామ్ చేయాలంటే మీరు x - ఆల్ఫా అంటే x - బీటా అంటే x - గామా అని రాస్తారు. అది మీకు రూట్స్ 4 గట్టి ఇచ్చామనుకోండి, x - a ఇంటూ x - b ఇంటూ x - c ఇంటూ x - d అని రాసుకోవచ్చు. అలా చేసి డివైడ్ చేస్తాం. ఇందులో మనం ముందు 2 రూట్స్ మల్టిప్లై చేసుకుంటాం. x - 1 ఇంటూ x + 1 మల్టిప్లై చేస్తే x² - 1² అవుతుంది. డైరెక్ట్గా రాసేసి x - 3 అంటే = 0. ఇప్పుడు మనం x తో మల్టిప్లై చేయండి లేదా x² తో మల్టిప్లై చేయండి. x² తో మల్టిప్లై చేస్తే x³ - 3x². ఇక్కడ -1 తో మల్టిప్లై చేయండి, -x + 3 = 0. మీకు డైరెక్ట్ ఈక్వేషన్ క్యూబిక్ ఈక్వేషన్ వచ్చింది. ఆ ఈక్వేషన్ చూడండి, x³ - 3x² - x + 3 = 0. ఇక్కడ మనకి ఇవన్నీ కూడా సేమ్ కోఎఫిషియెంట్స్, సేమ్ డిగ్రీ ఉన్న కోఎఫిషియెంట్ ఉంటే యాడ్ చేసుకోవాలండి. x³ ఇక్కడ డిగ్రీకి 3 ఉంది, ఇక్కడ డిగ్రీ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది, ప్లస్ అన్ని డిఫరెంట్ టర్మ్స్ అనమాట. అది చేస్తున్న ఈక్వేషన్ మన యాడ్ అలా ఉంచేస్తాం.
ఏవైతే ఉన్నాయో అది రాసి రిక్వైర్డ్ ఈక్వేషన్ ఇదనమాట. నెక్స్ట్ స్క్వేర్ రూట్స్ ఇచ్చి ఇక్కడ నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం ఏమన్నా ఏంటంటే 1 + or - 2/4, 2 అని వచ్చారు. ఇక్కడ చూడండి మనకి 1 + or - 2i అంటే ఇక్కడ 2 రూట్స్ ఉన్నాయి. 1 - 2i 1 + 2i 4 2 మొత్తం 4 రూట్స్ ఇచ్చారు. ఇక్కడ మనకేంటంటే 4th డిగ్రీ అంటే బైక్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. ఆ ఈక్వేషన్ కూడా మనకు చేసి చూపిస్తాం మీకు నేను ఎలా చేయాలన్నది. లేదు ఆల్ఫా బీటా గామా డెల్టా అంటూ చేసుకోవచ్చు. ఏంటంటే రిక్వైర్డ్ పాలినామియల్ ఈక్వేషన్ రిక్వైర్డ్ పాలినామియల్ ఈక్వేషన్ అవుతుందంటే మీకు మామూలుగా ఉన్నాయి కూడా ఫస్ట్ రాస్తాను. x - 2 ఇంటూ x - 4 ఇంటూ చూడండి ఇక్కడ ఇవి రాసేటప్పుడు ఇక్కడ ఇక్కడ మీ కాంజుగేట్ కాంప్లెక్స్ నెంబర్స్ ఉన్నాయి. ఇలా కాంజుగేట్ సర్ట్స్ ఉండొచ్చు. ఇలా ఉన్నప్పుడు మన x మైనస్ ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్ ఎందుకు పెట్టాలంటే 2 వాల్యూస్ ఉన్నాయని సమ్ముతాను. 1 + 2i అని రాశాను, బ్రాకెట్ క్లోజ్ చేశాను, ఇంటూ x - 1 - 2i కూడా రాశాను. =0. ఇవి రియల్ నెంబర్స్ కాబట్టి డైరెక్ట్గా x - 2 అంటే x - 4 అని రాశాను. ఇక్కడ ఇందులో మనకి కాంజుగేట్గా ఉన్నాయి అంటే 2 నెంబర్స్గా ఉన్నాయి కాబట్టి మీకు 1 + 2i 1 - 2 ఇప్పుడు బ్రాకెట్ ఓపెన్ చేస్తారు. ఇక్కడ మల్టిప్లై చేస్తారు. x మల్టిప్లై చేస్తాం అనుకోండి x² చూడండి x 4 మల్టిప్లై చేస్తే -4x x 4 మల్టిప్లై చేస్తే -4x వస్తుంది. అలాగే ఇక్కడ -2తో x మల్టిప్లై చేస్తే -2x వస్తుంది. అని చేతన మీరు బ్రాకెట్ చేసుకున్న పర్లేదు లేదా -4x -2x + 8 అని రాస్తున్నాం. నెక్స్ట్ టైం ఏంటంటే డైరెక్ట్ యాడ్ చేసుకుని -6x అని రాసుకోవచ్చు. ఇక్కడ చూడండి చాలా మంది ఏం చేస్తారంటే ఇది ఏ అని ఇది బి అని ఇది ఏ బి అనుకుని చేస్తారు. ఇప్పుడు ఏ అంటే ఎక్సే ఓకే అండి. బి అంటే ఇక్కడ 1 + 2 ఉంది, ఇక్కడ 1 - 2 అండి. అంతేకాదు డైరెక్ట్ మల్టిప్లై చేయకూడదు లేదా మొత్తాన్ని మల్టిప్లై చేసేసుకోవాలి. అది ఈజీ పద్ధతి ఏంటంటే దీనికి ముందు బ్రాకెట్ ఓపెన్ చేయండి. ఎలాగంటే ఈ x - 1ని ఇలా రాసి ఏదైతే ఇక్కడ కాంజుగేట్ నెంబర్ ఉందో మనకి అంటే ఇమేజినరీ నెంబర్ ఉందో దాన్ని సెపరేట్ చేస్తాను. రేపు ఇరేషనల్ నెంబర్ √2 ఉందో దాన్ని సెపరేట్ చేస్తాను అనమాట. -2i అని రాస్తాను. అలాగే ఇక్కడ చూడండి x - 1 ఇంటూ +2i అని రాస్తాను. ఇప్పుడు చూడండి మీకు =0. నా ఈ వాల్యూ ఏమైందండి? ఏ అంటే x - 1 ఉంది, బి అంటే 2a ఉంది, ఏ అంటే x - 1 ఉంది, బి అంటే 2a ఉంది. అంటే ఇప్పుడు a + b ఇంటూ a - b ఫార్ములా ఉంది. ఇప్పుడు డైరెక్ట్గా రాస్తానండి. సో సింప్లిఫికేషన్ వాల్యూ ఏంటంటే అండి x² - 6x + 8 ఈ వాల్యూ వచ్చింది. ఈ వాల్యూ చూడండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే a - b ఇంటూ a + b అని చేతన x - 1 హోల్ స్క్వేర్ -2i హోల్ స్క్వేర్ 2i వస్తుంది ఇమేజినరీ నెంబర్ అని చేత జాగ్రత్తగా చూడాలండి. 2i వచ్చినప్పుడు i వచ్చినప్పుడు జాగ్రత్త చూసుకోవాలి. ఈ వాల్యూ x² - 6x + 8 ఇంటూ ఇక్కడ సింప్లిఫై చేస్తే x² a - b హోల్ స్క్వేర్ అండి. a² - 2ab + b² -2x + 1 దీన్ని మీరు 2i హోల్ స్క్వేర్ చేసినప్పుడు మీకు 4i² అవుతుంది. i² వాల్యూ ఎంత అండి? -1 అంటే 4 × -1 4 × -1 కాబట్టి -4 అవుతుంది. ఆ -+4 అని రాశాను. ఎలా వచ్చిందని మీరు చూడకండి. ఇక్కడ చూడండి 2iని హోల్ స్క్వేర్ చేశారు 4i². 2² చేస్తే 4 వస్తుంది, i² చేస్తే -1 వస్తుంది. ఆ -× అయింది, -× ప్లస్ వాల్యూ అయింది. దట్ ఈక్వల్ x² - 6x + 8 ఇంటూ దీన్ని x² - 2x + 5 = 0. ఈసారి మల్టిప్లై చేయండి. x² తో మల్టిప్లై చేస్తే x4 -2x³ + 5x² తర్వాత -6x తో గుణిస్తే -6x³ + 12x² -30x అండి. తర్వాత చూడండి మీ రిమైనింగ్ వాల్యూస్ 8 మల్టిప్లై చేయాలి. 8x² -16x + 40 = 0. ఇక్కడ x4 చూడండి డిగ్రీ x4 ఉన్నది సింగిల్గా ఉంది. x4 x³ టైమ్స్ చూడండి ఇక్కడ x³ ఇక్కడ x³ ఉంది.
ఇక్కడేమో -2x³ అంటే ఇక్కడ -6x³. x³ ఇక్కడ -6 ఇక్కడ -2 మొత్తం -8 ఉన్నాయి. -8x³ మైనస్ ప్లస్ చూడండి. నెక్స్ట్ x² చూడండి. ఇక్కడ 12 ఉన్నాయి, ఇక్కడ 5 ఉన్నాయి, ఇక్కడ 8 ఉన్నాయి. అంటే 8 12 20 25 వస్తున్నాయి. 25x². నెక్స్ట్ x చూడండి. -16 ఇక్కడ -30 ఇంకెలా లేవు. అంటే -46x ప్లస్ కాన్స్టెంట్ టర్మ్ 40 ఒకటి ఉంది. కొట్టుకొచ్చి ఇది మీకు ఆన్సర్. రికార్డ్ చూడండి. బై క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది. అంటే 4th డిగ్రీ ఈక్వేషన్ 4 రూట్స్ ఉన్నాయి కాబట్టి ఇది. అయితే ఇది సాల్వ్ చేస్తా. ఈ ప్రాబ్లాన్ని చాలా మంది సాల్వ్ చేస్తే ఎలా చేస్తారంటే అండి, ఇక్కడే ముందుగానే వీటిని ఆల్ఫా బీటా అని గామా డెల్టా అనుకొని ఆల్ఫా ప్లస్ బీటా ఆల్ఫా ఇంటూ బీటా కట్టి మీకు సమ్ ఆఫ్ ద రూట్స్ ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్కి ఈక్వేషన్ రాయడం జరుగుతుంది. ఇది కూడా అలా రాసి పెట్టినప్పుడు మరి ప్లే చేసి ఇలా తీసుకొస్తారు. ఎలా చేసినా ఒకటే అండి. మీకు ఎలా ఈజీగా ఉంటే అలా చేసుకోండి ప్రాబ్లం. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం అండి. ఈ విధంగా మీకు ఏమైనా రూట్స్ ఇచ్చినప్పుడు ఈక్వేషన్ ఫామ్ చేయమంటే ఈ విధంగా చేస్తాం. ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎక్సైజ్లో ఇంకా ఉన్నాయండి మీకు. అవి నేను ఎలా చేయాలో చెప్పాను. ఆ మోడల్ మీరు రిమైనింగ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోండి. నేను నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చెప్తాను. వేరే వేరే ఇంపార్టెంట్ 2 మార్క్స్కి. ప్రాబ్లం సెకండ్ ప్రాబ్లం ఎక్సైజ్ అది. ఇప్పుడు ఆల్ఫా గామా బీటా గామా గామా ఇక్కడ నుంచి ప్రాబ్లమ్స్ అని రాంగ్ వన్ ప్రాబ్లమ్స్ అని కూడా మీకు ఇంపార్టెంటే. 2 3 4 5 6 అండి. అలాగే రామన్ 2లో ఫస్ట్ ప్రాబ్లం. ఇవన్నీ కూడా 2 మార్క్స్ ఏదో గ్యారంటీ ఇస్తాడండి. అయితే ఇక్కడ ఇప్పుడు ఆల్ఫా బీటా గామా మీకు తెలిసిందే. అంతా రూట్స్ ఆఫ్ 4x³ minus 6x² 7x plus 3 0. Then find the value of alpha beta plus beta gamma plus gamma alpha. అంటే మీరు చూడండి ఈ వాల్యూ మనకి S2 వాల్యూ అండి. 2 S2 అంటే S2 ఈ రూట్స్కి రిలేషన్ దేంతో ఉందంటే S2తో ఉంది. అంటే S2 ఫైండ్ అవుట్ చేయాలండి. గివెన్ ఈక్వేషన్ ఈజ్ సొల్యూషన్ చూడండి. గివెన్ ఈక్వేషన్ ఈజ్ మనకి ఇచ్చినటువంటి గివెన్ ఈక్వేషన్ ఏంటంటే 4x³ minus 6x² plus 7x plus 3 = 0. చాలా మంది చేసిన మిస్టేక్ ఏంటంటే స్టూడెంట్స్ ఫస్ట్ ఇక్కడ వెంటనే మీరు కంపేర్ చేస్తారు. ఐడియా ఈజీ కాదని చెప్పి అండ్ x³ minus s1x² plus s2x minus s3 = 0తో కంపేర్ చేస్తారు. ఇక్కడ s1 అంటే 6 అని ఆ విధంగా చేయడం వల్ల మీకు చేసే ప్రొసెస్ కరెక్ట్గా ప్రాబ్లం మిస్టేక్ వస్తుంది. ఎందుకంటే ఫస్ట్ మౌలిక్ ఈక్వేషన్ మార్చుకోవాలి. మీకు మౌలిక్ ఈక్వేషన్ లేదు. ఇచ్చిన ఈక్వేషన్ని మౌలిక్గా మార్చుకున్నప్పుడు చేయాలండి. అంచేత 4 ఉంది. హైయెస్ట్ పవర్ కోఎఫిషియంట్ 4 ఉందండి. అంటే 4తో డివైడ్ చేయాలి ఫస్ట్ ఈక్వేషన్. x³ minus 4తో 6/4 అండి. 3/2 x² plus 7/4 into x plus 3/4 = 0. ఇది మౌలిక్ ఈక్వేషన్. మనకు ఉన్నటువంటి మౌలిక్ ఈక్వేషన్ x³ minus s1x² plus s2x minus s3 = 0తో కంపేర్ చేస్తారు. ఇక s1 అంటే మామూలు అన్ని రాస్తున్నాం. s1 అంటే మాత్రం 3/2, s2 అంటే 7/4, s3 అంటే -3/4. మరి మనకు అడిగేది ఏంటంటే అండి ఆల్ఫా అంటే లెటర్ రూట్స్ ఏంటంటే ఆల్ఫా బీటా గామా బీటా రూట్స్ ఆఫ్ గివెన్ ఈక్వేషన్. గివెన్ ఈక్వేషన్ రూట్స్ లేదు కాబట్టి దాన్ని మనకి S1 అవసరం లేదు. ఏదైనా రాసుకోవచ్చు. S1 అయితే S1 మాత్రం S2 S3 ఏది రాసుకున్నా పర్లేదు. ఏది ఫస్ట్ రాసినా పర్లేదు. కాబట్టి ఫస్ట్ నేను x2 అవసరం అండి. x2 అంటే ఏంటి? x2 = ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా = 7/4. మీకు అడిగిన వాల్యూ ఏంటంటే ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా వాల్యూ అడిగారు. అది 7/4. అదే మీకు ఫైండ్ అవుట్ చేయమన్న వాల్యూ.
అర్థమవుతుందండి. చూడండి నెక్స్ట్ థర్డ్ ఫోర్త్ ప్రాబ్లమ్ ఎక్సర్సైజ్ రావాలి. థర్డ్ ఫోర్త్ ప్రాబ్లమ్స్ అండి ఇవన్నీ 2 మార్క్స్ గ్యారెంటీ అండి. చాలా ఇంపార్టెంట్. దాన్ని ఆల్ఫా బీటా ఫైండ్ అవుట్ చేయమంటాడు, లేదా ఏ వాల్యూ ఇచ్చి ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఇక్కడ చూడండి మనకి 1 ఆల్ఫా బీటా రూట్స్ ఆఫ్ x³ - 6x² + 9x - 4 0 అన్నాడు. దాన్ని ఫైండ్ అవుట్. ఇక్కడ ఏం చేసాడంటే రూట్స్ -1 2 అని ఆల్ఫా ఇచ్చాడు. సేమ్ క్వశ్చన్, రూట్స్ అవే ఆల్ఫా ఫైండ్ అవుట్ చేయండి. అయితే ఇక్కడ ప్రాబ్లం చూస్తే ఇక్కడ మోనిక్ ఈక్వేషన్ ఉంది, ఇక్కడ మాత్రం మోనిక్ ఈక్వేషన్ ఉండదు. అంటే దీన్ని బాగా ఇంపార్టెంట్ చూసుకోలేదు, ఇదే మిస్టేక్ చేస్తారు. సో అంతే బాగా ఫస్ట్ ఇంపార్టెంట్ పెట్టుకోండి. ఏమో ఇది కూడా ఇంపార్టెంటే, ఏదైనా అడగచ్చు అంటే. కాకపోతే ఇప్పుడు సొల్యూషన్ చేస్తాను చూడండి. గివెన్ ఈక్వేషన్ ఈజ్ ద ప్రాబ్లం. గివెన్ ఈక్వేషన్ ఈజ్ x³ - 6x² + 9x - 4 = 0. దీన్ని నేను కంపేర్ చేస్తాను x³ - s1x² + s2x - s3 = 0గా కంపేర్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్ మౌలిక ఈక్వేషన్ కాదు. ఇప్పుడు మనం రూట్స్ అనేవి ఆల్ఫా బీటాకి ఎలా అయితే తీసుకున్నామో అలాగే s1 కంపేర్ చేయండి. ఇక s1 కంపేర్ చేస్తే 6, s2 కంపేర్ చేస్తే 9, s3 కంపేర్ చేస్తే 4. అయితే మనకి ఇప్పుడు రూట్స్ అనేవి ఉన్నాయి. 1 ఆల్ఫా గివెన్ రూట్స్ ఇచ్చింది ఏంటంటే రూట్స్ ఏంటంటే గివెన్ రూట్స్ ఆర్ 1, 1 అండ్ ఆల్ఫా. మీ ఇష్టం అండి. ఇక్కడ ఈజీగా రావాలంటే s1 అయినా తీసుకోవచ్చు, s3 అయినా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను s1 = రాస్తాను. s1 = 1 + 1 + ఆల్ఫా = 6 ఉంది. అంటే 1 + 1 అంటే 2 అండి. 2 + ఆల్ఫా = 6. ఆల్ఫా = 4 అవుతుంది. 6 - 2. అలా కాదనుకోండి s3 కట్టామనుకోండి, s3 కట్టే ఒకటి చాలండి, 2 అవసరం లేదు. మరి s3 కట్టామనుకోండి మళ్ళీ అదే వాల్యూ వస్తుంది. s3 అంటే 1 × 1 × ఆల్ఫా ప్రొడక్ట్ అంతా రూట్స్ = 4, ఆల్ఫా = 4. ఇందులో మీరు s1 ఫైండ్ అవుట్ చేసిన పర్వాలేదు, s3 ఫైండ్ అవుట్ చేసిన పర్వాలేదు. 2 చేయడం వల్ల ఏముంది, టైం వేస్ట్ అంతే అండి. s1 s2 ఏదో కట్టాలి, s3 కట్టాలి. ఏదో వాల్యూ మనకు కావాల్సిన ఆల్ఫా వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. మీకు ఏది ఈజీగా ఉంటే చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ చూస్తే ఈ ఈక్వేషన్ చూడండి. గివెన్ ఈక్వేషన్ మీకు గివెన్ ఈక్వేషన్ 2x³ + x² - 7x - 6 = 0 ఉంది. ఈ ఈక్వేషన్ ఫస్ట్ గివెన్ ఈక్వేషన్ ఈజ్ రాస్తున్నాను. ఈజ్ 2x³ + x² - 7x - 6 = 0 అని ఉంది. ఫస్ట్ మనం మోనిక్ ఈక్వేషన్ లో మార్చుకోవాలండి. అంటే 2తో డివైడ్ చేయాలి. x³ + 1/2 × x² - 7/2 × x - 6/2 అని. 6/2 అంటే ఎంత అవుతుంది, 3 అవుతుంది. జాగ్రత్త చూసుకోవాలి. దీన్ని కంపేర్ చేస్తాం. దీంతో x³ - s1x². అంతేకాని కొంతమంది ఇక్కడ ప్లస్ ఉన్నాయి, ఇక్కడ ప్లస్ అవుతున్నాయి. ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ ప్లస్ అయిపోతుంది. మన ఈక్వేషన్ స్టాండ్ ఉన్నప్పుడు కూడా x³ - s1x² + s2x - s3 = 0. దీంతోనే కంపేర్ చేయాలి. ఇయర్ s1 రాస్తాం. s1 అంటే -1/2, s2 అంటే -7/2, s3 అంటే 3. ఇక్కడ చూడండి మీరు ఎలా చేసినా పర్వాలేదు, s3 కంటే ఈజీగా వచ్చేది ప్రాబ్లం. లేదా s1 నేను s1 ఆడతాను, మీరు s3 పెట్టుకోండి. ఎంత తర్వాత చూద్దాం. s1 చూడండి ఉంది. గివెన్ రూట్స్ ఏమైనా ఇచ్చారంటే అండి -1, 2 అండ్ ఆల్ఫా ఇచ్చారు కాబట్టి s1 వాల్యూ రాస్తుంది. s1 అంటే ఏంటండి -1 ఉంది కాబట్టి -1 + 2 + ఆల్ఫా = -1/2. ఇక్కడ -1 + 2 1 అవుతుంది. 1 + ఆల్ఫా = -1/2. ఆల్ఫా = -1/2 -1. ఇది ఎల్సిఎం కడితే మీకు ఎంత అవుతుందంటే -2 వస్తుంది. ఇక్కడ -1 యాడ్ చేస్తే -3/2. ఆల్ఫా వాల్యూ -3/2. మీరు డైరెక్ట్గా s3 పెట్టుకున్నారనుకోండి, -1 × 2 × ఆల్ఫా ప్రొడక్ట్ చేస్తే -2 ఆల్ఫా మనకు 3 అని వస్తుంది. ఆల్ఫా -3/2. సో ఎలా చేసినా పర్వాలేదు. నెక్స్ట్ 2 ప్రాబ్లమ్స్ చదువుతాం. నెక్స్ట్ ప్రాబ్లమ్ చదవండి. థర్డ్ కోర్స్ చెప్పాం, ఇంపార్టెంట్ అండి. ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ఇప్పుడు ఫిఫ్త్ ప్రాబ్లం 1 comma -2 ఇప్పుడు 1 comma -2 -2 and 3 are the roots of are the roots of x cube -2x square plus ax a into x అయింది ప్లస్ plus 6 is equals to 0. Then find a. దాని పాయింట్ చేయండి వాల్యూమ్ పాయింట్ వచ్చేయండి ఇక్కడ రూట్స్ అన్ని ఇచ్చాడు 1 -2 3 ఇచ్చాడు పాయింట్ వచ్చేయమని కోఎఫిషియంట్ అనమాట మన కోఎఫిషియంట్ పాయింట్ వచ్చేయమన్నా మనకి కోఎఫిషియంట్ పాయింట్ వచ్చేయమన్నా రూట్స్ పాయింట్ వచ్చేయమన్నా మన రిలేషన్ మాత్రం సేమ్ వేసుకోవాలి S1 S2 S3 రిలేషన్ వేసుకోవాలి ఇచ్చేంత సొల్యూషన్ ఏంటంటే ఇది కూడా ఇంపార్టెంట్ ప్రాబ్లం మీకు అన్ని కూడా ఇంపార్టెంట్ ఇవి చెప్పవన్నీ కూడా డివైడ్ ఈక్వేషన్ 2 మార్క్స్ వస్తుంది సార్ is x cube minus 2x square plus a into x plus 6 equal to 0. దీన్ని కంపేర్ చేసినప్పుడు మనం స్టాండర్డ్ ఫామ్ x cube minus s1 x square plus s2x minus s3 equal to 0 తో కంపేర్ చేస్తాం చేసినప్పుడు here s1 వాల్యూ ఏమవుతుందో చూడండి s1 equal to 2 s2 equal to a s3 equal to minus 6 మనకి ఇప్పుడు నేను ఏం చెప్తానంటే S1 కానీ S2 కానీ తీసుకున్నాను S3 కానీ తీసుకున్నాను నేను S1 తీసుకున్నా నాకు ఏ వాల్యూ రాదు S3 తీసుకున్నా ఏ వాల్యూ రాదు కానీ నాకు ఎప్పుడప్పుడు ఏ వాల్యూ కావాలంటే అది S2 తీసుకోవాలి అంతే నేను S2 ఫైండ్ అవుట్ చేస్తాను ఏదైనప్పుడు కూడా గివెన్ రూట్స్ రూట్స్ ఏమి ఇచ్చాను చూడండి గివెన్ రూట్స్ 1 -2 and 3 నా ఇప్పుడు నేను ఏం చేస్తానంటే S2 పడుతున్నాను ఎందుకు S2 పడుతుంది మీరు మామూలుగా S1 పెట్టచ్చు S1 పడడం ఏ రాదు మనకి ఈ వాల్యూ వస్తుంది క్యాల్కులేషన్ ఎంత చేస్తే సింపుల్ చేస్తే మరో 2 అని వస్తుంది కానీ ఇక్కడ చూడండి S2 వాల్యూ పాయింట్ అవుట్ చేస్తే S2 ఏంటంటే మనకి ఫార్ములా S2 ఈక్వల్ టు ఆల్ఫా ఇంటూ బీటా ప్లస్ బీటా ఇంటూ గామా ప్లస్ గామా ఇంటూ ఆల్ఫా ఈక్వల్ టు ఏ అని ఉంది కానీ ఆల్ఫా అంటే 1 బీటా అంటే -2 గామా అంటే 3 అంటే ఫస్ట్ ఈ రెండింటిని చేస్తున్నాను అంటే 1 into -2 లేకపోతే రాస్తున్నాను 1 into -2 ప్లస్ బీటా అంటే -2 into 3 ప్లస్ గామా అంటే 3 into 1 దట్ ఈక్వల్ టు ఏ అంటే -2 -6 ప్లస్ 3 ఈక్వల్ టు ఏ -8 అండి -8లో ప్లస్ 3 క్యాన్సల్ అవుతే మనకి రిమైనింగ్ వాల్యూస్ -5 వస్తుంది ఏ ఈక్వల్ టు -5 ఏ ఈక్వల్ టు -5 ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయము ఇప్పుడు ఏ వాల్యూ ఎక్కడ ఉందండి మనకి x2లో ఉంది నేను చెప్పి మనం x2లో ఫైండ్ అవుట్ చేయాలి తర్వాత 6th క్వశ్చన్ చూద్దాం If the product of the roots if the product of the roots of roots of 4x cube 4x cube plus 16x plus square 16x square minus 9x minus 9x minus a minus a అండి equals to 0 is 9. is 9 అండి Then find a. then find here స్మాల్ ఏం ఫైండ్ అవుట్ చేయండి ఓకే ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం అండి 2 మార్క్స్కి ఎక్కువ రిపీట్ అయిన ప్రాబ్లం 4x క్యూబ్ ఏం ఫైండ్ అవుట్ చేయమంలో అంటే ఫస్ట్ ఇవన్నీ ఈక్వేషన్ రాసుకోండి ఈసారి ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఇచ్చాడు మనకి ఇది ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఎంత అంటండి 9 అంటండి అంటే ఏ కూడా ఎక్కడ ఉంది మన ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ కూడా ఉంది కాకపోతే మోనిక్ ఈక్వేషన్ కాదు మోనిక్ ఈక్వేషన్గా మార్చుకోవాలి గివెన్ ఈక్వేషన్ ఈజ్ 4 into x cube plus 16x square minus 9 into x minus a equal to 0 మనం ఇక్కడ మోనిక్ ఈక్వేషన్ రాయాలంటే 4తో డివైడ్ చేయాలి x cube plus 4 into x square minus 9/4 minus a by 4 ఇంటికి x రాయాలి x minus a/4 equal to 0 మనం x cube minus s1 x square plus s2 into x minus s3 equal to 0 కంపేరింగ్ కామన్ అండి
S1 అంటే -4, S2 అంటే -9/4, S3 అంటే A/4. మనకి ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఇచ్చాడు ఎంత అండి A/4. ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ అంటే S3 మనకి గివెన్ దట్ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు మనకి 9 అని ఇచ్చాడు. ఇక ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ అంటే మనం తీసుకోవాల్సింది S3 అనమాట. S3 ఈక్వల్ టు అంటే మనకి ఇచ్చిన దాని ప్రకారం A/4 ఈక్వల్ టు 9 అని. ఇక్కడ A ఈక్వల్ టు ఏ వాల్యూ అనేది 9 × 4 A ఈక్వల్ టు 36 అని. A ఈక్వల్ టు 36. ఇక ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ అన్నాడు S3 అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ అంటే ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా. మనకు ఆల్ఫా బీటా గామా మేము కాదు ఇక్కడ ఏ వాల్యూ కావాలి కాబట్టి A/4 ఆ కోఎఫిషియంట్ A/4ని మనం ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ అంటే ఆల్ఫా బీటా గామా మల్టిప్లై అయితే 9 వచ్చింది కాబట్టి దాన్ని A/4ని 9తో కంపేర్ చేస్తాం. A/4 = 9 అన్నాం. A = క్రాస్ మల్టిప్లై చేస్తే 36 అవుతుందండి. ఇంకో ప్రాబ్లం 2 మార్క్స్ ఇంపార్టెంట్, అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అది రామన్ 2లో ఉంది. రామన్ 2లో ఫస్ట్ ప్రాబ్లం అండి. ఈ 6th ప్రాబ్లం కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఆ 6th ప్రాబ్లం రామన్ 2లో నేను ఫస్ట్ ప్రాబ్లం చెప్తున్నాను. అదేంటంటే ఆల్ఫా బీటా and 1 are the roots of x cube minus 2x square minus 5x plus 0. పాయింట్ ఆల్ఫా బీటా. ఈ క్వశ్చన్ కూడా ఆల్ఫా అండ్ బీటా అంటే 2 మార్క్స్ ఇస్తారండి. 2 మార్క్స్ అడుగుతాయి. నేను సొల్యూషన్ చూద్దాం. ఇక్కడ ఆల్ఫా బీటా 1 అనేవి రూట్స్ అని ఇచ్చాడు. ఫస్ట్ గివెన్ ఈక్వేషన్ ఇది x cube minus 2 × x square minus 5 × x plus 6 = 0 అని. దీన్ని మామూలుగానే మనం కంపేర్ చేస్తాం. మౌలిక ఈక్వేషన్ కూడా x cube minus s1 × x square plus s2 × x minus s3 = 0. s1 అంటే 2, s2 అంటే -5, s3 అంటే -6. మనకి ఇచ్చిన రూట్స్ ప్రకారం మనం సమ్ ఆఫ్ ద రూట్స్ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ తీసుకుని చేస్తామండి. గివెన్ రూట్స్ ఆర్ ఆల్ఫా ఫ్రమ్ బీటా అండ్ 1. ఫస్ట్ నేను S1 రాస్తాను. S1 అంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అంటే 1 = 2 అని ఉంది. ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. 1 అవుతుంది. ఆల్ఫా బీటా ప్లస్ బీటా = 1. తర్వాత S2 రాసుకోవాలి. S2 అంటే మనకి యూజ్ అంతగా లేదు కాబట్టి S3 యూజ్ చేసుకున్నాం మనం. S3 అంటే ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ 1 = -6. ఆల్ఫా ఇంటూ బీటా = -6. ఇప్పుడు నేను ఇక్కడ x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ x ప్లస్ ఆల్ఫా బీటా ఆల్ఫా అండ్ బీటా = 0 is quadratic equation is ఎంత రాయక్కర్లేదండి. నేను మామూలుగా చెప్పడం కోసం రాస్తున్నాను. గట్టి ఈక్వేషన్ రాస్తే సరిపోద్ది. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. whose roots are alpha and beta. Alpha and beta roots కావాలంటే ఈక్వేషన్ ఇది. బ్యాక్ ఇన్ ఈక్వేషన్ రాస్తే ఎంత హైట్స్ ఉన్నాయి కాబట్టి అంటే ఆల్ఫా బీటాలు రూట్స్గా ఉన్నాయి కాబట్టి ఆల్ఫా బీటా వాల్యూ వస్తే మనకి ఎక్స్ వాల్యూ వస్తే ఆల్ఫా బీటా వాల్యూ వచ్చినట్టు. అంటే వన్ ఆఫ్ ద మెథడ్ మనం చేయడానికి ఇది x² - ఆల్ఫా ప్లస్ బీటా 1 × x
ఆల్ఫా ఇంటూ బీటా ఏమవుతుంది -6 = 0. అంటే మనం ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ ఎక్స్ వాల్యూ అక్కడ ఆల్ఫా బీటా వాల్యూస్ అవుతాయి. చేస్తాం ఇది ఈజీగా అవుతుంది ఇలా చేస్తాం. కొంతమంది ఏం చేస్తారంటే ఆల్ఫా ప్లస్ బీటా వచ్చింది, ఆల్ఫా ఇంటూ బీటా వచ్చింది కాబట్టి ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ = ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ -4 ఆల్ఫా బీటా చేసి మళ్ళీ ఆల్ఫా మైనస్ బీటా ఫైండ్ అవుట్ చేసండి. ఇప్పుడు రెండు సాల్వ్ చేస్తారు, ఆల్ఫా ప్లస్ బీటాని ఆల్ఫా మైనస్ బీటా అలా చేసుకున్నా పర్వాలేదు. ఇక్కడ x² -3x రూట్స్ కడుతున్నానండి +2x అండి -6 = 0. ఇప్పుడు x కామన్ చేస్తే x - 3 +2 కామన్ చేస్తే x - 3 = 0. ఇక్కడ x - 3 ఇంటూ x + 2 = 0. అంటే x - 3 = 0 x + 2 = 0. అంటే x = 3 x = x వాల్యూ -2 అవ్వచ్చు, ఆల్ఫా వాల్యూ 3 అని అవ్వచ్చు, -2 అవ్వచ్చు. బీటా వాల్యూ అంటే 3 అని అవ్వచ్చు, -2 అని. ఆల్ఫా వాల్యూ 3 అయిందనుకోండి, బీటా వాల్యూ -2 అవుతుంది. ఇక బీటా వాల్యూ -2 అయిందా 3 అయిందనుకోండి, ఆల్ఫా వాల్యూ -2 అవుతుంది. మీకు ఆన్సర్ ఎలా చూడండి. రిక్వైర్డ్ రూట్స్ ఆర్ రిక్వైర్డ్ ఆల్ఫా బీటా సార్ రాస్తాను, లేదంటే మీ ఇష్టం ఆన్సర్ మీరు రాసుకోవచ్చు. ఆల్ఫా అండ్ బీటా -2 అండ్ 3 అని రాయొచ్చు, లేదా 3 అండ్ -2 అని రాయొచ్చు, ఏదైనా అవుతుంది. -2 and 3 అని రాయొచ్చు. ఇక్కడికి మీకు ఈ ఎక్సర్సైజ్లో ఇంపార్టెంట్ 2 మార్క్స్ ప్రాబ్లమ్ చెప్పాను. ఇంకా రిమైనింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీకు నోట్స్ నేను వాట్సాప్ చేస్తాను కాబట్టి దాన్ని చూసి సాల్వ్ చేయండి. అంతగా రాకపోతే నేను వాటిని మనకు క్లాస్లో కంప్యూటర్ ఓపెన్ చేసిన తర్వాత మీకు